హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం చాలా ఆప్షన్ స్ట్రాటజీస్ మాట్లాడుకున్నాము, ఎస్పెషల్లీ బయింగ్. అండ్ ఈ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ కానీ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కానీ మనకి ట్రెండ్ కంటిన్యూషన్ లేదా ట్రెండ్ రివర్సల్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఒక ఆప్షన్ బయర్గా మనం ఉన్నప్పుడు మనకి టైం అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. లైక్ ఒక మొమెంటం అనేది షిఫ్ట్ అవుతుండగానే మనం దాన్ని క్యాచ్ చేయవలసి ఉంటుంది. మనం కనుక పొరపాటున లేట్గా ఎంటర్ అయితే జస్ట్ క్యాండిల్ కరిగినట్టు ప్రీమియం కరిగిపోతూ ఉండే సిచ్యువేషన్ మనం చాలాసార్లే చూస్తాం. అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి మనకి ఇండికేటర్స్లో అవైలబుల్గా ఉన్న ఒక టూల్ని యూజ్ చేసి అలాంగ్ విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ స్ట్రాటజీకి సంబంధించి మనం ఎంట్రీ రూల్స్ అండ్ ఎగ్జిట్ రూల్స్ మాట్లాడుకుందాము. అండ్ అలాంగ్ విత్ కన్ఫర్మేషన్స్ మనం ఏవైతే ఈ స్ట్రాటజీ కోసం చూడాలో ఆ స్ట్రాటజీకి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ని ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేను ధన్వెబ్కి లాగిన్ అవుతున్నాను. అండ్ ధన్వెబ్కి లాగిన్ అయిన తర్వాత మనం ఏదైతే అసెట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ మీరు కనుక ఆప్షన్లో ట్రేడ్ చేద్దాము అనుకుంటే సెన్సెక్స్ అయితే సెన్సెక్స్, నిఫ్టీ అయితే నిఫ్టీ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన చార్ట్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇవాళ సెన్సెక్స్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్ చైన్ మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఈ సెన్సెక్స్ ఆప్షన్ చైన్లో మనకి ఎడదామణిగా ఉన్న 83,200 or 83,300 యొక్క కాల్ ఓవర్ పుట్ ఆప్షన్ ని మనం ఇక్కడ చూస్ చేద్దాము. సో నేను ఇక్కడ 83,200 కాల్ ఆప్షన్ ని చూస్తున్నాను. అండ్ ఇవాళ మార్కెట్లో మొమెంటం చూసినప్పుడు మనకి అప్రాక్సిమేట్ గా 390 పాయింట్స్ డౌన్ లో ఉండాలని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, విచ్ ఈస్ ఎ బేరిష్ సినారియో. అండ్ నేను దీన్ని ఫుల్ స్క్రీన్ లో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్ట్రాటజీని మనం 5 minutes టైం ఫ్రేమ్లో అనలైజ్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ దీనికోసం మనం ఇండికేటర్ సెటప్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ దానికి సంబంధించిన ఇండికేటర్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఆసమ్ ఆసిలేటర్ దీన్ని నేను ఈ స్ట్రాటజీ కోసం యూజ్ చేయబోతున్నాను. అండ్ ఫేవరెట్ టూల్స్లో కూడా నేను దాన్ని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాల్యూమ్ మనకి ఏదైతే మనం చూసే వాల్యూమ్ ఉంటుందో ఆ వాల్యూమ్కి సంబంధించిన క్యాండిల్స్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను టు ద స్క్రీన్. అండ్ ఈ రెండింటిని మనం సేవ్ చేసి పెడుతున్నాము. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ని మనం కొంచెం థిక్ చేసుకుందాము, సో దట్ ఇట్ విల్ బి విజిబుల్. అండ్ నేను ఇది కంప్లీట్గా రెడ్గా పెడుతున్నాను. అండ్ గ్రోయింగ్ వాల్యూమ్ని నేను గ్రీన్లో పెడుతున్నాను ఫర్ ద సెటప్. అండ్ అలాగే నేను ఆసమ్ ఆసిలేటర్కి సంబంధించిన సెట్టింగ్స్ని కూడా చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు గ్రీన్కి సంబంధించి అండ్ రెడ్కి సంబంధించి టోటల్గా ఆసమ్ ఆసిలేటర్ అండ్ వాల్యూమ్ కూడా మనం ఇక్కడ చూస్తాం. అండ్ వాల్యూమ్ గురించి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి తెలుసు. అండ్ ఇక్కడ మనం ఆసమ్ ఆసిలేటర్ గురించి మాట్లాడుకుందాం. సో ఆసమ్ ఆసిలేటర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకి ఇక్కడ రిఫరెన్స్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం జీరో లైన్ అని చెప్పని అంటాము. అండ్ మనకి జీరో లైన్ ఎబవ్ అండ్ జీరో లైన్ బిలో కూడా రెడ్ అండ్ గ్రీన్ హిస్టోగ్రామ్స్ ఫాలో అవడాన్ని మనం చూస్తాం. అండ్ ఈ రెడ్ అండ్ గ్రీన్ హిస్టోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 34 and 5 మూవింగ్ యావరేజ్కి సంబంధించిన డిఫరెన్స్ నుంచి అది ఒక పర్టికులర్ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ అయ్యి మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ హిస్టోగ్రామ్స్ లా కనబడడం జరుగుతుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మన లాంగ్ ట్రేడ్ని ఎప్పుడు ఇనిషియేట్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనకి ఆసమ్ ఆసిలేటర్కి సంబంధించిన క్యాండిల్ ఎబోవ్ జీరో లైన్ ఉంటుంది అండ్ హిస్టోగ్రామ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనం లాంగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాము. అండ్ ఇవాళ చార్ట్ని కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 940కి సంబంధించిన క్యాండిల్లో ఇక్కడ మనకి ఆసమ్ ఆసిలేటర్లో బిలో ద లైన్ ఫామ్ చేయడాన్ని చూస్తున్నాం. సో ఇది గ్రీన్ ఉంది, బట్ ఇక్కడ మనకి ఆసమ్ ఆసిలేటర్లో బిలో ద జీరో లైన్ ఉండడాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ మనం లాంగ్ ట్రేడ్ అన్నది ఇనిషియేట్ చేయము. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ అన్నది గ్రీన్ లైన్ అబోవ్ ఇక్కడ మారడాన్ని చూస్తున్నాం. అండ్ ఇక్కడ వన్స్ మారిన తర్వాత మనం వాల్యూమ్ని చూసినప్పుడు గ్రీన్ కలర్గా ఉండడాన్ని ఇక్కడ నుంచి మనం చూస్తున్నాము. అండ్ ఏ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయిందో ఆ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం ఇక్కడ నుంచి మార్క్ చేస్తున్నాము. అండ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ క్యాండిల్ అన్నది ఈ క్యాండిల్లో బ్రేక్ అవడాన్ని మనం చూస్తున్నాం. అండ్ మనకి ఎప్పుడైతే క్యాండిల్ బ్రేక్ అయిందో ఆ క్యాండిల్లో మనకి ఇక్కడ ఆసమ్ ఆసిలేటర్లో జీరో లైన్ అబోవ్ ఉంది అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ క్యాండిల్ కూడా గ్రీన్ కలర్లో ఉంది. సో ఈ కన్ఫర్మేషన్ నుంచి మనం ఎప్పుడైతే ట్రేడ్ ఇనిషియేట్ చేస్తామో అక్కడ మనకి లాంగ్ అనేది ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఓవరాల్ పొజిషన్లో చూసుకున్నప్పుడు మనం ఇక్కడ ట్రేడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా ఈ ట్రేడ్ అనేది 150 పాయింట్స్ హై వెళ్ళడాన్ని మనం చూస్తున్నాము. అండ్ మనం ఏదైతే క్యాండిల్లో ఎంటర్ అవుతున్నామో ఆ క్యాండిల్ యొక్క లోనే మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేస్తాము. సో ఇలా మనకి ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్తో అప్రాక్సిమేట్లీ 150 పాయింట్స్ ఇక్కడ మనకి దొరకడాన్ని చూస్తున్నాం. అండ్ దీని కనుక మరి బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటే
ఈ క్యాండిల్లో మనకి ఇక్కడ ఆసమ్ ఆసిలేటర్లో చేంజ్ రావడాన్ని చూస్తాము. సో మొమెంటం ఈ క్యాండిల్లో చేంజ్ అవడాన్ని చూస్తున్నాము. బట్ ఇక్కడ మనకి కలర్ అనేది రెడ్గా ఉండడాన్ని చూస్తున్నాము. సో ఇక్కడ మనం బ్యాక్ టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనకి అబౌవ్ ద జీరో లైన్ ఫస్ట్ హిస్టోగ్రామ్ ఇక్కడ ఫామ్ చేయడాన్ని చూస్తున్నాం. బట్ ఇక్కడ మనకి వాల్యూమ్ క్యాండిల్ అనేది రెడ్ కలర్లో ఉంది. సో ఇమీడియట్గా మనం ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో అప్పుడు చూస్తాము. అండ్ అక్కడ మనం చూసినట్లయితే మనకి క్యాండిల్ ఏమో గ్రీన్ కలర్లో ఫామ్ అవడాన్ని చూస్తున్నాము. అండ్ ఇక్కడ హిస్టోగ్రామ్ కూడా గ్రీన్ కలర్లో ఉండడాన్ని చూస్తున్నాము. సో ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసినప్పుడు మనకి ఈ క్యాండిల్లో ఏదైతే మనకి ఎంట్రీ తీసుకుంటామో ఆ క్యాండిల్ ఇదిగా ఉంటుంది. అండ్ ఒకవేళ మనం లాంగ్ గురించి ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి అది 340 పాయింట్స్ వెళ్ళడాన్ని చూస్తున్నాము. బట్ స్టాప్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 60 పాయింట్స్ స్టాప్ లాస్లు మనకి ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవడాన్ని చూస్తున్నాము. సో మనకి ఏదైతే మొమెంటం షిఫ్ట్ వస్తుందో ఆ మొమెంటం షిఫ్ట్కి రియలిస్టిక్గా ట్రేడ్ జరుగుతున్నాయా లేదన్న విషయాన్ని వాల్యూమ్తో కన్ఫర్మ్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ మన ట్రేడ్ యొక్క ప్రాబబిలిటీ అన్నదాన్ని పెంచుకుంటున్నాము. సో ఇలా మనం కాల్కి సంబంధించిన చార్ట్ మీద మన ట్రేడ్ ఆపర్చునిటీస్ని చూస్తాము. అలాగే ఇవాళ మనం పుట్ సైడ్కి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా చూడాలి అనుకుంటే 83,200 యొక్క పుట్ ఆప్షన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అండ్ 83,200 పుట్ ఆప్షన్ని మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి ఇక్కడ బిలో ద జీరో లైన్ అన్నది ట్రేడ్స్ అనేవి ఫామ్ అవడాన్ని చూస్తున్నాము. అండ్ మార్నింగ్ మనం స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిలే మనకి అబౌవ్ ద లైన్ రావడానికి చూస్తున్నాం. బట్ ఇక్కడ మనకి ఏదైతే ఇంత స్పైక్ వచ్చిందో అప్రాక్సిమేట్లీ 100 to 150 పాయింట్స్ స్పైక్. సో ఇలాంటి దాంట్లో మనం ట్రేడ్ అనేది రిజెక్ట్ చేస్తాం. బికాజ్ వాలటైలిటీ అనేది ఫస్ట్ క్యాండిల్లో ఉంటుంది అన్న విషయం మోస్ట్ ఆఫ్ ద F&O ట్రేడర్స్కి తెలిసిన విషయమే. అండ్ ఈ క్యాండిల్లో మనకి ప్రీవియస్ డేకి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి తప్ప ఇవాళ ట్రేడ్కి సంబంధించిన ఇనిషియేషన్స్ అన్నవి కొంత తక్కువగా జరుగుతాయి అన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక నెక్స్ట్ క్యాండిల్ని కన్సిడర్ చేసినట్లయితే మనకి ఇక్కడ హిస్టోగ్రామ్ అనేది గ్రీన్ ఫామ్ అవడాన్ని చూస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కూడా మనం గ్రీన్లో ఉండడాన్ని చూస్తున్నాం. సో ఇలా మనం క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మార్క్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ హిట్ చేయడాన్ని చూస్తున్నాము. అండ్ ఇక్కడ లాంగ్ ఎంట్రీలో మనం చూసుకున్నప్పుడు క్యాండిల్ యొక్క హై ఎండ్లో అప్రాక్సిమేట్గా 30 పాయింట్స్ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మనకి 30 పాయింట్స్ మనకి ఈ డైరెక్షన్లో స్టాప్ లాస్గా ఉన్న అదర్ డైరెక్షన్లో మనకి అప్రాక్సిమేట్లీ 90 to 120 పాయింట్స్ రావడం అన్నది మనకి ఓవరాల్గా పాజిటివ్గా ఉంచే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం మన స్ట్రాటజీ ప్రకారం ఏదైతే ట్రేడ్స్ మనం తీసుకుంటున్నామో ఆ ట్రేడ్స్లో మనం ఒక కన్ఫర్మేషన్ ఫ్రమ్ వాల్యూమ్ అండ్ ఆసమ్ ఆసిలేటర్లో వస్తున్న మొమెంటమ్ షిఫ్ట్ని ఐడెంటిఫై చేయడం ద్వారా రెండింటిని మిక్స్ చేసి మనం ఇక్కడ ఒక పాజిటివ్ అవుట్పుట్ని అక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మనం కనుక స్ట్రాటజీని సమరైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ ఆసమ్ ఆసిలేటర్ అండ్ వాల్యూమ్ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఆసమ్ ఆసిలేటర్ అనేది మొమెంటమ్ షిఫ్ట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూమ్స్లో మనం కన్ఫర్మేషన్ని తీసుకోవడం ద్వారా మన స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ ఇందులో మనం లాంగ్ ట్రేడ్ని ఇనిషియేట్ చేయడం కోసం మనకి ఎప్పుడైతే గ్రీన్ హిస్టోగ్రామ్ అన్నది అబౌవ్ ద జీరో లైన్ ఇన్ ద హిస్టోగ్రామ్ ఫామ్ అవుతుందో ఇన్ ఆసమ్ ఆసిలేటర్ అప్పుడు మనం వాల్యూమ్ కన్ఫర్మేషన్ తీసుకొని వాల్యూమ్ కూడా ఎప్పుడైతే మనకి ఇక్కడ గ్రీన్లో ఉంటుందో అప్పుడు మన ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాము. అండ్ మనం ఏదైతే క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేస్తాము. అండ్ ఆ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇలా మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్తో పాటు ఒక కన్ఫర్మేషన్ తీసుకొని మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఈ ఆసమ్ ఆసిలేటర్ ప్లస్ వాల్యూమ్ స్ట్రాటజీలో ఉంటుంది. అండ్ ఈ ఆసమ్ ఆసిలేటర్ ప్లస్ వాల్యూమ్కి సంబంధించిన స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ F&Oకి సంబంధించి మీరు ఎటువంటి స్ట్రాటజీస్ కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ and happy trading from Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.